హాయ్, హలో, నమస్తే. వెల్కమ్ టు టైమ్స్ ఆఫ్ ఇండియా సమయం. దిస్ ఇస్ సంగీతిక అండ్ మనతో పాటు ఉన్నారు భూమిరెడ్డి సాయి శ్రీనివాస్ రెడ్డి గారు, ఎల్ఎల్ఎం యూఎస్ఏ. సో ఆయన యుఎస్ లో జరుగుతున్న చాలా విషయాల గురించి లీగల్ గా ఎలా మనం రియాక్ట్ అవ్వాలి, ఎన్ఆర్ఎస్ ఎలా రియాక్ట్ అవ్వాలి అని చెప్పి చాలా ఇష్యూస్ పైన మనతో మాట్లాడుతూ వస్తున్నారు. సో లెట్స్ వెల్కమ్ హిమ్. హాయ్ శ్రీనివాస్ రెడ్డి గారు. హాయ్ అండి. గుడ్ మార్నింగ్. హాయ్ అండి. వెరీ గుడ్ మార్నింగ్. మార్నింగ్. సారీ, గుడ్ ఈవినింగ్ మీకు. మాకు సో ఏం చేస్తున్నారండి ఇవాళ? ఒక మంచి టాపిక్ మాట్లాడదాం అనేసి అనుకుంటున్నాం. ఏంటంటే మొన్న బర్త్ రైట్ సిటిజన్షిప్ గురించి చెప్పారు కదా. సో మన వాళ్ళు చాలా మంది కమెంట్స్ చేశారు. బర్త్ రైట్ అంటే అక్కడ పుట్టిన వాళ్ళకే సిటిజన్షిప్ గురించి మాట్లాడారు కదా. జనరల్ గా ఇంకేం సిటిజన్షిప్ అక్కడ సిటిజన్ అవ్వడానికి ఇంకేం మార్గాలు లేవా అని అడుగుతున్నారు. సో ఏమైనా ఉన్నాయా? So there are like 8 conditions ఉంటాయండి. So when you want to become an US citizen అనేది, so that has been established in the 8 US Code 1401, so which is called National and Citizen of US at birth అని. సో అంటే ఈ 8 conditions లో ఓన్లీ లైక్ 14th అమెండ్మెంట్ ఏం చెప్తుందంటే, సో అంటే ఈ సివిల్ సో మీకు అందరు లాస్ట్ టైం ఎక్స్ప్లెయిన్ చేశాను. ఈ డ్రెడ్ స్కాట్ అనేది ఒక కేసు ఉంటుందండి ఇక్కడ యుఎస్ లో. ఇక్కడ డ్రెడ్ స్కాట్ అంటే ఏంటంటే, డ్రెడ్ స్కాట్ అనే వ్యక్తి ఒక స్లేవ్, సో ఆఫ్రికన్ అమెరికన్ స్లేవ్. సో తన్ని ఇక్కడికి తీసుకొని వస్తారు. ఇక్కడికి తీసుకొని వచ్చి ఎమర్సన్ అనే ఒక డాక్టర్ తన్ని పెట్టుకొని ఉంటాడు. యూజువల్గా మీరు అందరు వినింటారు. సో ఇక్కడ స్లేవరీ అనేది ఎక్కువ ఉండేది అమెరికాలో అని. సో అది అతను వచ్చిన తర్వాత ఇక్కడ కొన్ని స్టేట్స్ లో తిప్పుతుంటాడు తన మాస్టర్ తన స్లేవ్ ని. సో ఫస్ట్ విస్కాన్సిన్ అంటే విచ్ ఈస్ కంప్లీట్లీ ఫ్రీ స్టేట్ అండి. అంటే ఫ్రీ అంటే అక్కడ స్లేవ్స్ అందరు ఫ్రీగా తిరగచ్చండి. సో దాని తర్వాత కొన్ని స్టేట్స్ కి వెళ్ళిపోతారు. దాని తర్వాత ఇతను ఎమర్సన్ అనే వ్యక్తి వాళ్ళ డాక్టర్ అంటే వాళ్ళ మాస్టర్ చనిపోయిన తర్వాత ఇతను బయటకు వచ్చేస్తాడు. ఇతను బయటకు వచ్చేసి కోర్టులో కేసు వేస్తాడు. నన్ను ఫ్రీ మ్యాన్ గా నన్ను వదిలేయండి అని సుప్రీంకోర్టులో కేసు ఫైల్ చేస్తే, సుప్రీంకోర్టు అప్పుడు ఏం చెప్తుంది లేదు, సో ఎవరే కానీ ఆఫ్రికన్ అమెరికన్స్ కానీ, సో ఆఫ్రికా నుండి వచ్చి స్లేవ్ సిస్టమ్ మీద వచ్చిన వాళ్ళు ఎప్పుడే కానీ ఫ్రీ మ్యాన్ కాలేరు. సో యూ డోంట్ హ్యావ్ ఎనీ రైట్స్ అని చెప్తారు. సో అది డ్రెడ్ స్కాట్ లో చెప్తారు. అది అయిపోయిన తర్వాత సో సివిల్ వార్ అనేది స్టార్ట్ అయిన తర్వాత, సివిల్ వార్ మెయిన్ ఇంటెన్షన్ ఏంటంటే ఈ స్లేవరీ సిస్టాన్ని కంప్లీట్ గా అబాలిష్ చేస్తామని ఒక ఇంటెన్షన్ తో, సో ఈ స్లేవరీని రిమూవ్ చేయాలని ఒక ఇంటెన్షన్ తో ఆ రోజు సివిల్ వార్ అనేది నడిచింది. ఇది దాని తర్వాత జరిగిన అమెండ్మెంట్ నెంబర్ 14. అంటే లాస్ట్ టైం మనం డిస్కస్ చేసాం కానీ, హూ ఎవర్ బోర్న్ ఇన్ ద యుఎస్ఏ దే విల్ బికమ్ ద న్యాచురలైజ్డ్ యుఎస్ సిటిజన్ అని. సో అది అయిపోయింది. సో దాని తర్వాత ఏమైందంటే, సో దేర్ ఆర్ సమ్ పర్టికులర్ కండిషన్స్ చెప్పారండి. సో దాని తర్వాత వచ్చిన కండిషన్స్ ఏమంటే, ద నేటివ్ అమెరికన్స్ ఆర్ ట్రైబల్ మెంబర్స్. ఇక్కడ యూజువల్ గా మీరు చూసి ఉంటారు. సో బ్రిటిషర్స్ ఈ కంట్రీకి అంటే బ్రిటిషర్స్ కానీ స్పెయిన్ కానీ వీళ్ళందరూ ఈ కంట్రీకి రానప్పుడు ఆల్రెడీ ఇక్కడ నేటివ్ అమెరికన్స్ ఉంటారు కదా, అంటే ట్రైబల్ పీపుల్ ఉంటారు ప్రతి దేశానికి. ఇప్పుడు మనకు కూడా మీరు చూసింటే మన నాగరికత ఏంటంటే, సో బిర్సా ముండా వీళ్ళందరూ చెప్తాంటారు, మీరందరూ చూసింటారు సో న్యూస్ లో కానీ. సో అంటే హూ ఆర్ ద ఆరిజిన్స్ ఆఫ్ ద ఇండియన్స్ అంటే వీళ్ళందరూ అడవి మనుషులే, అడవి జాతి అంటే ఈ ఎస్టీ కులాల వాళ్ళే. సో దే ఆర్ ద ఫస్ట్ మెంబర్స్ ఆఫ్ ఎన్ ఇండియన్స్ అని మనం అందరూ వినింటాం. సో అలానే ఇక్కడ కూడా నేటివ్ అమెరికన్స్ అనే వాళ్ళు ఉంటారండి. సో వాళ్ళని కూడా 1923 తర్వాత సో వాళ్ళు కూడా యుఎస్ సిటిజన్స్ అని చెప్పారు. సో నెక్స్ట్ ఏంటంటే బార్న్ అబ్రాడ్ టు ఏ 2 యుఎస్ సిటిజన్స్. అంటే యూజువల్ గా ఇది ఎక్కడ జరుగుతుంటారంటే, వాళ్ళు యుఎస్ బయటకు వెళ్ళిపోయి ఉంటారు కదండి. కొంతమంది వేరే దేశాలకు వెళ్ళి అక్కడ జాబ్ చేయడం కానీ, లేకపోతే డిప్లొమాటిక్ పర్పస్. ఇప్పుడు యుఎస్ ఎంబసీ ఇన్ ఇండియా ఉంటది. సో ఒకేలా అక్కడ వాళ్ళు 2 ఇండియన్ యుఎస్ సిటిజన్స్ ఉంటారు. వాళ్ళకి ఒకేలా ఇండియాలో వాళ్ళు పుట్టినా కానీ వాళ్ళు యుఎస్ సిటిజన్స్ అయిపోతారు. సో అది కూడా ఒక కండిషన్. అండ్ ఇంకోటి ఏంటంటే, బార్న్ అబ్రాడ్ టు ఏ 1 యుఎస్ సిటిజన్ అండ్ 1 యుఎస్ నేషనల్. ఇది మీరందరూ సో ఇక్కడ చాలా డౌట్ ఉంటదండి. సో వాట్ ఈస్ డిఫరెన్స్ బిట్వీన్ 1 యుఎస్ సిటిజన్ అండ్ 1 యుఎస్ నేషనల్ అని? ఇది కంప్లీట్ గా ఒక కంప్లీట్ గా డిబేట్ చేసే కాన్సెప్ట్ అండి. యుఎస్ సిటిజన్ కి యుఎస్ నేషనల్ కి డిఫరెన్స్. సో మీరేమనుకుంటున్నారు? యుఎస్ సిటిజన్ యుఎస్ నేషనల్ అంటే ఏమనుకుంటున్నారు మీరు? యుఎస్ సిటిజన్ అంటే యుఎస్ నేషనల్ అంటే యుఎస్ లో పుట్టిన వాళ్ళు, యుఎస్ లో తరతరాలుగా ఉంటున్న వాళ్ళు. యుఎస్ సిటిజన్ అంటే మనకి ఇప్పుడు ఇండియా నుంచి అక్కడికి వెళ్ళి పిల్లలు పుట్టిన తర్వాతనో లేకపోతే అక్కడ సిటిజన్షిప్ పొందుతారు కదా, వాళ్ళని అనుకుంటున్నాను నేను. ఇది కాదండి. సో మీరు ఇక్కడ కొన్ని ఐలాండ్స్ ఉంటాయండి. సో యుఎస్ కి సో అంటే కొంచెం దూరంగా కొన్ని ఐలాండ్స్ ఉంటాయి. సో దాని పేరు సో ఇట్ ఈస్ కాల్డ్ అమెరికన్ సోమియా అని ఒక సమోయా అని ఒక అన్ఇన్కార్పొరేటెడ్ యుఎస్ టెరిటరీ ఉంది.
సో ఓకే. అక్కడ పుట్టిన వాళ్ళందరూ దే ఆర్ కన్సిడర్డ్ యాజ్ సో వాళ్ళందరూ యుఎస్ కిందకే వస్తారు. కానీ వాళ్ళ లోకల్ ట్రెడిషన్స్ ఫాలో కావడానికి వాళ్ళు ఏం చేశారంటే వాళ్ళ సపరేట్ కాన్స్టిట్యూషన్ క్రియేట్ చేసుకొని వాళ్ళు సపరేట్ రూల్స్ పెట్టుకొని దే విల్ బి కమింగ్ అండర్ యుఎస్. సో కానీ వాళ్ళు యుఎస్ కాన్స్టిట్యూషన్ కానీ యుఎస్ సోవరిటీ కానీ ఫాలో కాదు. వాళ్ళందరినీ యుఎస్ నేషనల్స్ అంటారు. సో వాళ్ళందరికీ ఈ రూల్స్ రెగ్యులేషన్స్ వర్తించారు. సో దే డోంట్ యుఎస్ కాన్స్టిట్యూషన్ వాళ్ళకి అప్లై కాదు. వాళ్ళు జస్ట్ యుఎస్ఏ కిందికి వస్తారు కానీ యుఎస్ కాన్స్టిట్యూషన్ అప్లై కాదు. వాళ్ళందరినీ యుఎస్ నేషనల్స్ అంటారు. అంటే వాళ్ళకి ఏంటంటే అన్ని బెనిఫిట్స్ పొందుతారండి. సో దే డూ హ్యావ్ ఎన్ యుఎస్ పాస్పోర్ట్. కానీ ఫర్ ఎగ్జాంపుల్ యుఎస్ ప్రెసిడెంట్ ఎలక్షన్స్ లో వాళ్ళకి ఓట్ వేసే హక్కు ఉండదు. సో యుఎస్ లో కాంగ్రెస్ లో వాళ్ళకి రిప్రజెంటేషన్స్ కి హక్కు ఉండదు. అదే యుఎస్ నేషనల్స్ కి యుఎస్ సిటిజన్స్ కి డిఫరెంట్. యుఎస్ సిటిజన్ అంటే కంప్లీట్ గా సో యూ హ్యావ్ ఎవ్రీథింగ్ రైట్ ఇన్ ద యుఎస్. అంటే నీకు ఓట్ చేయొచ్చు, నువ్వు ఆఫీస్ కి కంటెస్ట్ చేయొచ్చు. కానీ యుఎస్ నేషనల్ గా ఉన్నానుకో మీరు కంటెస్ట్ చేయలేరు. అంటే నేను ప్రెసిడెంట్ అయిపోతాను, అమెరికన్ సొమానియా ఐలాండ్ లో మీరు పుట్టిన తర్వాత నేను అమెరికన్ ప్రెసిడెంట్ కి కంటెస్ట్ చేస్తాను అన్నానుకో అది ఒప్పుకోదు. ఇట్స్ అగేన్స్ట్ ద రూల్స్. ఓకే. ఓకే. ఎన్ని స్టేట్స్ అండి అవి మొత్తం? ఎన్ని స్టేట్స్ లో ఉంది? సో దెర్ ఆర్ 3 అండి. 3 ఉన్నాయి అనుకుంటాను. సో బట్ ఐఎమ్ షూర్ దట్ ఇట్స్ కాల్డ్ అమెరికన్ సొమానియా, అదొక ఐలాండ్ ఉంది. సో అట్లా ఇంకొక 2 ఉన్నాయండి. ఓకే. ఓకే. సో ఆ స్టేట్స్ లో ఉన్న వాళ్ళు అమెరికన్ నేషనల్స్, కానీ అమెరికాలో ఉన్నట్టే ఉంటారు కానీ అమెరికాలో ఉండరు వాళ్ళు. అమెరికాలోనే ఉండాలి. అదే అమెరికన్ రూల్స్ ఏం పాటించనక్కర్లేదు కదా. రూల్స్ పాటించాలి అంటే సమ్ ఆఫ్ ద రూల్స్ వాళ్ళు పాటిస్తారు. అంటే సమ్ ఏంటంటే అక్కడ ఏదో ఒక ట్రైబల్ ఉన్నాయంటండి, ట్రైబల్స్ ఉంటారంట అక్కడ. సో వాళ్ళ ట్రెడిషన్స్ ఫాలో కావాలి. వాళ్ళందరూ ఏం చేస్తారంటే మాకు సేఫ్టీకి యుఎస్ఏ సేఫ్టీ ఉందనుకో చాలా బెటర్. సో దాని ద్వారా మేము యుఎస్ఏ కిందికి వస్తాము కానీ మా రూల్స్ మేము ఫాలో అవుతామని వాళ్ళు చెప్పడం జరిగింది. నైస్ నైస్. కొత్త విషయం తెలిసిందండి అయితే వాళ్ళు మాకు. అవునవును. అండ్ వన్ మోర్ థింగ్ ఇక్కడ సో మీ అందరికి తెలుసు బోర్న్ ఇన్ ద అవుట్లైన్ పొజిషన్ అని కూడా ఒకటి ఉంటాయండి. సో ఇప్పుడు సో మీరందరూ ఇదేమంటారు, దేర్ ఆర్ సమ్ స్టేట్స్ సో పుర్టో రికో అని మీరు వినింటారు. సో ఒక చిన్న ఐలాండ్ లో దట్ ఈస్ కాల్డ్ అవుట్లైన్ పొజిషన్ అండి. సో ఏమైతుందంటే అది ఒక 2 దేశాలు అది మిలిటరీ దానికోసము యుఎస్ దాన్ని ఆక్యుపై చేసింది. సో అక్కడ కూడా ఏమైతుందంటే వాళ్ళు కూడా యుఎస్ సిటిజన్స్ గా కన్సిడర్ అవుతారు. వాళ్ళకి ఏమైతుందంటే యుఎస్ కాంగ్రెస్ లో వాళ్ళకి నాన్ రిప్రజెంటేటివ్ మెంబర్స్ ఉంటారు. అంటే వాళ్ళకి దే డోంట్ హ్యావ్ ఎనీ ఓటింగ్ రైట్స్ ఉంటాయండి. సో వాళ్ళకి ప్రెసిడెంట్ ఎలక్షన్స్ లో ఓటేరు కానీ వాళ్ళు యుఎస్ సిటిజన్స్ అవుతారు. ఓకే. సో యూ కెన్ అండర్స్టాండ్ అంటే ఒకే దేశంలో సో ఇలాంటి ఎన్ని డిబేట్స్ ఉంటాయో ఒకసారి అర్థం చేసుకోండి. అంటే యుఎస్ఏ లో ఎన్ని డిబేట్స్ ఉంటాయి. పుర్టో రికో విచ్ ఇస్ కన్సిడర్డ్ వాళ్ళకి యుఎస్ కాన్స్టిట్యూషన్ అప్లై అవుతుంది, వాళ్ళు యుఎస్ సిటిజన్స్ అవుతారు కానీ ప్రెసిడెంట్ ఎలక్షన్స్ లో వాళ్ళు యుఎస్ఏ ప్రెసిడెంట్ ఓట్ వేయలేరు. ఓకే. వాళ్ళకు ఒకవేళ కాంగ్రెస్ లో రిప్రజెంటేషన్ ఉన్న వాళ్ళకి నాన్ లీగల్ మెంబర్ ఇస్తారు, నాన్ రిప్రజెంటేటివ్ మెంబర్ ఇస్తారు అక్కడ. ఓకే. సో లైక్ దే డోంట్ హ్యావ్ ఎనీ ఎలక్షన్స్. రైట్ రైట్ రైట్. సో అంటే మీరు యుఎస్ వర్జిన్ ఐలాండ్స్ అని వినింటారు. అవును అవును. సో అది కూడా సో అవుట్లైన్ పొజిషన్ అండి. అవునా? పొసెసింగ్ ఐలాండ్. అవునండి. సో అట్లనే నార్థన్ మెరీనా ఐలాండ్ కూడా అది కూడా సేమ్ ఇదే. ఓకే. సో దే ఆర్ ది యుఎస్ సిటిజన్స్ ఎవ్రీథింగ్. అంటే అన్ని రైట్స్ వాళ్ళకి కంప్లీట్ గా అన్ని ఫాలో అవుతారు. యుఎస్ కాన్స్టిట్యూషన్ ఉంటుంది, యుఎస్ లాస్ ఫాలో కావాలి, అన్ని ఫాలో అవుతారు కానీ దే డోంట్ హ్యావ్ ఏ రైట్ టు ఓట్ ఇన్ ద ప్రెసిడెంట్ ఎలక్షన్ అంతే. ఎలక్టెడ్ ప్రెసిడెంట్. ఓకే. సో వాళ్ళకి సెపరేట్ గా అక్కడే వాళ్ళకి స్టేట్ అసెంబ్లీ. మేబీ ద రీజన్ బిహైండ్ ఇట్, ఎందుకు అట్లా సిటిజన్షిప్ ఇచ్చి ఓట్ వేయకుండా ఉండడం ఏంటి? ఇప్పుడు ఈవెన్ ఇండియన్స్ సిటిజన్షిప్ పొందిన తర్వాత వాళ్ళు వేస్తారు కదా ఓటు. వేస్తారు అంటే అది కంప్లీట్ గా కాంట్రవర్షియల్ సబ్జెక్ట్ అండి. అది అంటే వాళ్ళకి ఈ 50 స్టేట్స్ లో ఇన్కార్పొరేట్ కాలేదు అని ఒకటి ఉంది. అట్లనే ఐఎమ్ నాట్ ష్యూర్ అంటే నేను దాని గురించి స్టడీ చేయాలి. సో ఈ పుర్టో రికో గురించి అయితే సో దేర్ రైట్స్ హెస్ బీన్ డినైడ్ ఫ్రమ్ వెరీ లాంగ్ టైమ్. అంటే యూజువల్ గా అవుట్లైన్ పొజిషన్ పెట్టుకుంటారంటే పుర్టో రికో అక్కడే అదే. సో అక్కడ యూజువల్ గా అది ఏమైతుందంటే అండి మిలిటరీ బేసెస్ అండి అవన్నీ యూజువల్ గా. సో మిలిటరీ బేసెస్, ట్యాక్స్ హెవెన్స్ అవన్నీ.
సో అంటే ఎక్కువ ఇప్పుడు ఏదైనా యుద్ధానికి వచ్చినప్పుడు సో ఇప్పుడు మనకు అండమాన్ నికోబార్ ఐలాండ్స్ ఎలాంటిది, సో మీ అందరు చూసింటారు. అండమాన్ నికోబార్ సో మిలిటరీ మనకు బేస్ అది కంప్లీట్. సో ఏదొచ్చినా గానీ ఈ స్ట్రాటజికల్ గా అక్కడ మనం అడ్డుకుంటాం, అంటే అక్కడ పోర్ట్ పెట్టుకొని. ఇది కూడా అంటే ఈ పొర్టోరికా కానీ సో అట్లనే సో యుఎస్ వర్జిన్ ఐలాండ్స్ కానీ లేకపోతే నార్త్ మెరైన్ ఐలాండ్స్ కానీ ఇవన్నీ సో కంప్లీట్ గా మిలిటరీ పోస్ట్ కండి. సో ఏదైనా ఒక యుద్ధం జరిగినప్పుడు సో ఇక్కడ కంట్రోల్ ఉన్నానుకో తొందరగా వాళ్ళ వార్ఫేర్స్ కానీ ఈ షిప్స్ కానీ తొందరగా యుద్ధానికి వెళ్ళొచ్చు కదా అని ఒక ఇంటెన్షన్ తో చేస్తారు. Okay. And one more thing ఇక్కడ మనం ఆలోచించుకోవాల్సిందే, అబెండెడ్ చిల్డ్రన్ ఇన్ ద యుఎస్ఏ అండర్ ఏజ్ ఆఫ్ 5 విల్ ఆల్సో బి కన్సిడర్డ్ యాజ్ యుఎస్ సిటిజన్స్. ఇది వన్ ఆఫ్ ద మోస్ట్ కాంట్రవర్షియల్ సబ్జెక్ట్ అండి. ఇక్కడ ఏంటంటే ఒక హ్యుమానిటేరియన్ గ్రౌండ్ లో ఏ దేశమైనా కానీ, నాకు తెలిసి ఇండియా కూడా 5 years లోపు ఆ బేబీని ఎక్కడన్నా వదిలేసి వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళని ఆటోమేటిక్ గా ప్రిజ్యూమ్ చేసుకుంటారు కోర్టు. ఏంటంటే సో దే ఆర్ ద యుఎస్ సిటిజన్స్ అని. ఇక్కడ మనం ఆలోచించేది ఏంటంటే, సో మీరు లాస్ట్ టైం కూడా మనం డిస్కస్ చేశాను లేదు, ఆల్మోస్ట్ 220 మెంబర్స్ ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ కి బేబీస్ పుడుతున్నారండి ప్రతి ఇయర్. 220 మెంబర్స్ దే ఆర్ ఆటోమేటికలీ బికమింగ్ యుఎస్ సిటిజన్స్ అండర్ ఆర్టికల్ 14. ఒకేలా ఫర్ ఎగ్జాంపుల్ ఒకేలా అది రిమూవ్ చేసే బర్త్ రైట్ సిటిజన్షిప్ అనేది రిమూవ్ చేసిన తర్వాత ఏమైతుంది అంటే, చాలా మంది శరణార్థుల దేశాల నుండి కూడా వస్తుంటారు. వాళ్ళ దేశాల్లో కంప్లీట్ గా తినడానికి కూడు లేకపోవడం కానీ, కంటిన్యూస్ యుద్ధాలు జరగడం కానీ. ఇప్పుడు సెంట్రల్ అమెరికాలో చాలా దేశాలలో వాళ్ళకు రోజుకి 20 రూపాయలే అంట వాళ్ళు సంపాదించేది. 20 రూపీస్, నాట్ ఈవెన్ ద డాలర్స్. 20 cents లాంటిదంటే 20 cents సంపాదిస్తారంట. అంటే వాళ్ళ అన్నాన్ని తినడానికి కూడా దిక్కు దివాణం లేని పరిస్థితుల్లో కొన్ని దేశాలు ఉన్నాయి ఇప్పుడు కూడా. సో హంగేరీలో కూడా 80% ఆఫ్ ద పాపులేషన్ దే డోంట్ హ్యావ్ ఈవెన్ ద ఫుడ్. అప్పుడు ఆ పేరెంట్స్ ఒకేలా ఫర్ ఎగ్జాంపుల్ ఇల్లీగల్ యుఎస్ కి వచ్చిన తర్వాత వాళ్ళు ఇక్కడ పుట్టింటారు కదండి, బేబీ పుట్టిన తర్వాత. సో వాళ్ళు ఏమనుకుంటారు, సరే నా దేశంలో నాకు ఎట్లా తిరిగి తినడానికి కూడు లేదు, దిక్కు లేదు నాకు, సో అట్లీస్ట్ బేబీని ఇక్కడ వదిలేసి మనల్ని డిపోర్ట్ చేసినా ఏం కాదు అనుకున్న టైంలో వాళ్ళు ఏం చేస్తారు, బేబీని అక్కడ వదిలేసి వెళ్ళిపోతారు. దే ఆటోమేటికలీ బికమ్ ద యుఎస్ సిటిజన్. అలా కూడా జరిగే అవకాశాలు ఉన్నాయి. బర్త్ రైట్ సిటిజన్షిప్ రిమూవ్ చేస్తే అలాంటి సందర్భాలు కూడా చాలా మంది ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ అలా వదిలేసి వెళ్ళిపోతారు, అబాండన్ చేసి వెళ్ళిపోతారు అన్న ఒక భయం కూడా సో నాకైతే స్టార్ట్ అవుతుందండి. సో ఐ హావ్ బీన్ డూయింగ్ రీసెర్చ్ ఆన్ బర్త్ రైట్. లైక్ పిల్లల్ని అట్లా అనాథగా వదిలేసేయాలనే థాట్ రావచ్చు మేబీ, సిటిజన్షిప్ కోసం వాళ్ళైనా బాగా బతుకుతారు కదా అని చెప్పి అట్లీస్ట్. ఇప్పుడు మీరు అది హంగేరీ తీసుకుందామండి, దాంట్లో 80% ఆఫ్ ద పాపులేషన్ దే డోంట్ హ్యావ్ ద ఫుడ్. 3 పూట్లలో 1 పూటే తింటారు వాళ్ళు. సో ఈ దేశానికి వచ్చినప్పుడు ఏమైతుంది, సార్ అట్లీస్ట్ ఇక్కడ ఏదో ఒకటి ఇంత పెద్ద ఆపర్చునిటీ ఉంది, తప్పకుండా సో నా కొడుకు మంచి బ్రాటప్ అయిపోతాడు అని వదిలేసి వెళ్ళిపోతే ఎవరు దానికి. కానీ ఇప్పుడు సిటిజన్షిప్ ఇస్తారు, దాంతో పాటు బేబీని తీసుకొని వాళ్ళు పెంచుతారా, లేకపోతే ఎక్కడైనా చైల్డ్ కేర్ సెంటర్ లో వేస్తారా ఏంటి? చైల్డ్ కేర్ సెంటర్ లో వేసేస్తారండి. సో కంప్లీట్ గా సో అంటే ఇంకా అబాండెడ్ చిల్డ్రన్ అంటే కంప్లీట్లీ ద పేరెంట్స్ ఆర్ అన్నోన్. ద ఫ్యూచర్ లో కూడా పేరెంట్స్ వచ్చేసి నా పిల్లోడైనా క్లెయిమ్ చేసుకోలేరు. సో క్లెయిమ్ చేసుకోవాలంటే దట్స్ గోనా బి ఎ డిఫరెంట్ సినారియో అగైన్. ఓకే. సో అప్పుడు ఏమైతుంది, అబాండెడ్ యువర్ అబాండింగ్ యువర్ చైల్డ్ అని మళ్ళీ వాళ్ళని బొక్కలు వేసేస్తారు. అది కరెక్టే. సో కాకపోతే ఇప్పుడు బేబీని వదిలేసే 5 years 6 years బేబీని వదిలేసి వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళ పేరెంట్స్ కోసం సెర్చ్ జరుగుతుందా, లేకపోతే డైరెక్ట్ గా తీసుకెళ్లి వాళ్ళకి సిటిజన్షిప్ ఇచ్చేస్తారా? సో డైరెక్ట్ గా ప్రిజ్యూమ్ చేసేసుకుంటారండి. సో వెన్ బేబీ అండర్ 5 years ఒకేలా అబాండెండ్ అంటే కంప్లీట్ గా ఫాదర్ మదర్ లేకపోతే వాళ్ళ ఫాదర్ మదర్ కంప్లీట్ గా అన్నోన్ అండర్ 5 years అన్నోన్ అయినప్పుడు వాళ్ళని అబాండెడ్ అంటారు. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక మారుమూల ప్రదేశానికి వెళ్ళేసి ఆ బేబీని అక్కడ పెట్టేసి మనం వెళ్ళిపోదాం అనుకో పేరెంట్స్, అతన్ని అబాండెడ్ అంటారు. ఓకే ఓకే. సో పేరెంట్స్ ఆర్ కంప్లీట్లీ అన్నోన్ టు యూ. అంటే యూజువల్ గా సెర్చ్ చేస్తారు తప్పకుండా ఎవరు ఆ పాపని అట్లా వదిలేసి వెళ్ళిపోయారు. సో బట్ యూజువల్ గా ఆ ఇంటెన్షన్ తో చేసినప్పుడు తప్పకుండా సో దే కాంట్ ఈవెన్ ఫైండ్ ఇట్ కదండి. సో అంటే నేను దాని తర్వాత కూడా సో ఇదేమన్నా నిజంగా జరుగుతుందా అని నేను ఒకేలా చూసుకున్నాను, నేను చాలా రీసెర్చ్ చేశాను. సో బట్ ఇట్ ఈస్ కంప్లీట్లీ అబాండెడ్ చిల్డ్రన్ అనేది చాలా తక్కువ కేసెస్ రిపోర్ట్ అయ్యాయండి యుఎస్ లో. సో మేబీ దెర్ ఆర్ లైక్ లెస్ దెన్ 100. ఈ లాస్ట్ ఇయర్ కూడా ఏదో 32 అబాండెడ్ చిల్డ్రన్ అనేది కేసెస్ ఫైల్ అయ్యాయని నేను చూశాను. సో బట్ ఐఎమ్ నాట్ షూర్, ఇంకొకసారి కూడా నేను చూడాలి. సో మేబీ అంటే ఇది కూడా పాస్ కావచ్చు అనేది నేను రాసే ఒక ఆర్టికల్లో అది కూడా రాస్తున్నానండి. సో ఇలా కూడా ఒక వన్ ఆఫ్ ద రీజన్ కావచ్చు అని. సో అవునండి, అంటే చాలా మంది దానికే కదండి ఇప్పుడు. సో చాలా దేశాలు మనం ఒకసారి ఆలోచించుకోవాలి, అంటే ఆ దేశాల నుండి ఇక్కడికి వచ్చినప్పుడు అంటే ఇల్లీగల్ గా దేనికి వస్తారు,
అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ దాని గురించి ఆలోచించాలి కదా మనం. మా దేశంలో మా కూడుకు నీడకు దిక్కు లేదు, అందుకే మీ దేశంలోకి వచ్చేసి మేము ఏదో బతుకు తెరువు కోసం వస్తున్నాం. ఇప్పుడు తప్పకుండా వాళ్ళ పిల్లల్ని మంచిగా పెంచాలి, మంచిగా పోషించాలనే కదా ఈ దేశానికి వచ్చింది. ఒకవేళ అదే అయితే మాత్రం తప్పకుండా అబాండెంట్ ఆఫ్ చిల్డ్రన్ అనేది ఎక్కువ జరుగుతుందని నేను అనుకుంటున్నాను. రైట్ అండి. సో ఇన్ని రకాల సిటిజన్షిప్ అయితే వస్తుంది. ఇంకేమైనా ఉన్నాయండి? చాలా అంటే ఇంకొక పాయింట్ ఏంటంటే, సో బార్న్ టు ఏ వన్ యుఎస్ సిటిజన్ అండ్ టు ఏ వన్ ఏలియన్ పర్సన్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒకవేళ ఫాదర్ కాక యుఎస్ సిటిజన్ అయితే, మదర్ ఒకవేళ దే ఆర్ ఫ్రమ్ ద ఇండియా అయితే, సో వాళ్ళకు పుట్టబోయే పిల్లోడు కూడా యుఎస్ సిటిజన్స్ ని క్లెయిమ్ చేసుకోవచ్చు అకార్డింగ్ టు ద పెటర్నిటీ. అంటే వాళ్ళ ఫాదర్ నుండి యుఎస్ సిటిజన్స్ క్లెయిమ్ చేసుకోవచ్చు. అండ్ సో వన్ మోర్ కాంట్రవర్షియల్ సబ్జెక్ట్ ఏంటంటే, యుఎస్ సిటిజన్స్ ని ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ మదర్ ఒకవేళ యుఎస్ సిటిజన్ అయితే, సో ఫాదర్ యుఎస్ సిటిజన్స్ కాకపోతే దే యూస్ టు నాట్ క్లెయిమ్ ఇట్ అండి. అంటే యుఎస్ సిటిజన్స్ కాలేడు అనేది ముందు అంటే 1920s ఆ టైంలో ఉండేది. సో దాని తర్వాత ఇది కంప్లీట్ గా అగైన్స్ ద ఈక్వల్ ప్రొటెక్షన్ క్లాస్ అనేది ఇది స్ట్రైక్ ఆఫ్ చేసి ఈ ఐదర్ సైడ్ అంటే ఇప్పుడు మదర్ అయినా కానీ ఫాదర్ అయినా కానీ ఎవరైనా కానీ ఏలియన్ అయిపోతే ఒకరు యుఎస్ సిటిజన్ అయితే వాళ్ళు వాళ్ళ పుట్టబోయే బిడ్డని యుఎస్ సిటిజన్స్ గా క్లెయిమ్ చేసుకోవచ్చు అని కూడా చెప్పారు. అంటే ఇప్పుడు మదర్ ఒకవేళ యుఎస్ సిటిజన్ అయిన తర్వాత ఫాదర్ ఏలియన్ అంటే ఇఫ్ ద ఫాదర్ ఈస్ ఫ్రమ్ ఇండియా, అప్పుడు వాళ్ళు పుట్టబోయే బిడ్డ పెటర్నిటీ ద్వారా అంటే ఇండియన్ సిటిజన్ తీసుకోవాలి తప్ప యుఎస్ సిటిజన్ ని క్లెయిమ్ చేసుకోలేరు అని కోర్టు చెప్పుకుంటే ముందు చెప్పేవాళ్ళు. సో రైట్ నౌ అది రిమూవ్ చేసేసి సో ఫాదర్ అయినా కానీ మదర్ అయినా కానీ ఎవరు ఏలియన్ అయినా కానీ దే కెన్ క్లెయిమ్ యాజ్ యుఎస్ సిటిజన్ అని చెప్పారు. ఓకే. సో అంటే యూ కెన్ అండర్స్టాండ్ ద డిస్పారిటీ కానీ సో ఈ డిఫరెన్సెస్ అని యుఎస్ అనేది కంప్లీట్ గా ఎమర్జ్ అవుతూనే ఉంటదండి ఈ లాస్ అని. సో తప్పకుండా ఇంటర్ప్రిట్ చేస్తూనే ఉంటారు. చాలా మంచి విషయాలు చెప్పారండి. ఎందుకంటే చాలా కన్ఫ్యూజన్ ఉంటుంది ఈ సిటిజన్షిప్ విషయంలో ఎప్పుడు కూడా. సో ఎప్పటికప్పుడు ఎవాల్వ్ అయిపోతూ ఉంటాయి కదా రూల్స్. సో మేబీ మీరు చెప్పినవి చాలా మందికి యూజ్ అవుతామని నమ్ముతున్నాను నేను. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ. థ్యాంక్స్.